77,000 ఉంది. 79 నువ్వు చెప్పింది 79,000 ఏమంటుండ్రు మరి యాడ్కేం తెచ్చినా ఎంత తెచ్చినావు ఎక్కడ తెచ్చినావు 10 తెచ్చినావా చుట్టాల దగ్గర తెచ్చినావా కూర్చో ఇక్కడ 1,00,000 ఏమంటున్నాయి ఏం పేరన్నా ఆడ రాలేదు ఏం రాము ఏమంటుంది కట్టమంటుందా ఎంత ఉంది నాకు 30 ఇచ్చి సార్ 30 ఇచ్చి 42 కట్టమంటారు 30 మాఫ్ అయింది ఇంకా 42 కట్టమంటుంది బ్యాంక్ వాళ్ళు మరి ఇదేం మాఫీ సగం అయింది కదా కాదే 30 మాఫ్ అయిందా కాలేదు 42 కట్టమంటారు అసలే కాలేదా కాలేదు ఏర్పుల రాము నువ్వు తీసుకునేది 30 నాకు ఇచ్చిన 30 అవి జమ చేసి 42 కట్టమంటారు ఈ 4 పేర్లు వచ్చి అమౌంట్ పడలేదు బాబు 2 lakhs చేస్తా ఏంటి బాబు 1,34,000 ఉందా భూమి పోయింది కానీ ఏమన్నా పోలేదా పర్లేదు ఇంకా అడుగుతాయి బ్యాంక్ వాళ్ళను వ్యవసాయం లిస్ట్ రాలేదంటారు బాగా ఎక్కువ పైసలు పడలేదు 13,000 మిత్తి కట్టమంటే కట్టినాం సరి కాలేదు మిత్తి ఎందుకు కట్టాలి మొత్తం మాఫీ చేస్తా అన్నారు కదా నేను 13,000 మిత్తి కట్టినావు 1,20,000 కాలేదు నీ పేరేంటి బాబు సారీ బండికే సుధాకర్ ఎంత మిత్తి కట్టినావు 25,000 అసలే ఆ మాఫీ కాలేదు అని చెప్తే నువ్వు కట్టినావు నమ్మి మిత్తి పోయింది కానీ అసలైతే పడలేదు మొత్తం రుణమాఫీ అన్నారు కానీ మళ్ళీ మిత్తిలు మీతోనే కట్టిస్తుంది ఏం పేరు మోకేడి మోహన్ రావు ఎంతుంది ఇద్దరు కలిసి 1,05,000 తీసుకున్నారు మిత్తిలతో 1,80,000 అయింది మెడికల్ తీసుకోవాలి అప్లై చేయాలి మళ్ళీ ఇవ్వాలి అప్లికేషన్స్ కూడా అప్లికేషన్ చార్జెస్ బయట తీసుకుంటున్నాం అప్లికేషన్ ఫామ్ ఎంత అవుతుంది 4 రూపీస్ ఒక అప్లికేషన్ ₹4 పోయినసారి ప్రజాపాలన దరఖాస్తు పెట్టాం మళ్ళా దరఖాస్తు ఎందుకు ఎన్నిసార్లు పెట్టాలంటున్నావు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న ऑलरेडी दे चुके हैं फिर क्यों डबल जब भी आधार कार्ड दिए जब भी पूरा टाइम वेस्ट करे फिर आपसे हाफ डे चले जा रहा फिर ఇచ్చేయండి అదే ఇవ్వాలని ఏం లేదు ప్రింటెడ్ ఫామ్ ఏమొద్దు వైట్ పేపర్ లో రాసి ఇచ్చినా తీసుకుంటాం ఒకటి రెండోది మీరు అడిగింది ఇంతకు ముందు ఇచ్చినాము ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటది ఫర్దర్ నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది ఇప్పుడు కమిషనర్ గారు జహీరుద్దీన్ చెప్పింది కరెక్ట్ ఏడాది కింద దరఖాస్తు ఏమైనా ఇచ్చింది నువ్వు అది ఆన్లైన్ చేసి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ వచ్చి ఉండే ఆ దరఖాస్తులన్నీ కట్టగట్టి మూలకు వారేసిండ్రు ఇప్పుడు మళ్ళీ ఇయ్యింది అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఏడాది దాటిపోయి ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తు దిక్కు లేదు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వమని మళ్ళీ పెడుతున్నావు నువ్వు ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు వచ్చింది ఆయన ఎందుకు అడుగుతాడు మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఏంటి 15 మందికి వచ్చింది ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు మీరు అందరు కలిసి అదే ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి ఇప్పుడు ఆ పాదాయి కూడా తీస్తాము ఆన్లైన్ కూడా తీస్తామని మాటించిండ్రు బహుశా
వెంటబడి చేయిస్తాం. మా అన్న వాళ్ళది కూడా కొడుకులే అప్డేషన్ గురించి పెట్టాం, అది కూడా రాలేదు సార్. మళ్ళీ అది పెట్టి పెట్టేప్పుడన్నా ఖర్చు అవుతుంది 5,000 రూపాయలు వాళ్ళేసి టైం వేస్ట్ టైం వేస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాం. ఇప్పుడే ఇవ్వండి, మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకు? మళ్ళీ దాని గురించి పెద్దగా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ పోవాలి. రేవంత్ రెడ్డికి అలాగే ఇంటికి వచ్చి ఢిల్లీ పోయి నేను హామీ ఇస్తున్నా, నేను ఇస్తా మీకు అని చెప్పాను. మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలో చెప్తున్నా, ఢిల్లీలో పోయి నేను ఇస్తా, నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తారంటే హామీ వీడిచ్చిన హామీలు ఏమైనా ఎటు పోతున్నాయి? ఇప్పుడు రైతు భరోసా ఎటు పోయింది, రైతు రుణమాఫీ ఎటు పోయింది, రేషన్ కార్డు ఎటు పోయినాయి, అన్ని వాగ్దానాలు చేసుడు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు రేపు పొద్దుగాల 500 అన్నాడు. ఆ విలేవి అన్ని మాట్లాడుకుని అయితే బాగా మాట్లాడుతున్నారు. దేనికి మంచిది అది? పబ్లిక్ ను ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా ఇలా? ప్రతి ఏ ఊళ్ళోవైనా ఇదే దంద నడుస్తుంది. ఏది వాళ్ళ తెలంగాణలో ఎటువైనా నాకు రాలేదంటే నాకు లేదు, మరి నేను చేసిన అని చెప్పి పండుగలు చేసా. ఏది హన్మకొండలో పోయి మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కానీ నువ్వు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? అవు బాబు, ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు. మేమేం చేయాలి, బ్యాంకులో పోతే మేమేం చేయాలి, వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇచ్చినా నేనే అంటారు. మరి ఎడిపోతున్నాయి అంటే వీళ్ళు తిని లేదంటురా, లేకుంటే అతడు ఇయ్యక లేదంటురా? సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ నా ఒక 40,000 రూపాయలు మాఫీకెళ్ళి నేను 2 లక్షలు మాఫీ చేసిన అని చెప్పి చెప్పమంటే నాది కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నా సార్, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నది 40,000. ఇది అప్పుడు విడతలలో కూడా ఇది రానే లేదు. అప్లికేషన్లు ఇచ్చినా కానీ ట్యాక్స్ బండ్ మీరు మాకు వచ్చే ఒకే ఒక్క స్కీమ్ రైతు భరోసా వస్తుండే. అది అయితే లేదు. ఫ్యామిలీకి ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టైమ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ ఓట్లప్పుడేమో 15,000 ఇస్తా అని 15,000 ఎటు పోయినాయి, ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26th ఏఓలు వచ్చి సర్వే చేసి ఏ పంట కేసీఆర్ చేసిన మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద అది రిపోర్ట్ ఇయ్యారు. అంత మంచిగా అంత ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. గవర్నమెంట్ సార్ అందరికి అప్లై అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్. సార్ ఇప్పుడు మీరు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు, మొత్తం మురికి అదే కానుకాలు తీసి లేదు. ఈ బంధు మొత్తం తగ్గింది. సార్ ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టినా అదే ఉన్నదాన్ని ఇస్తారా సార్? ఇంతకుముందు ఉన్నదే కదా, మాకు వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమైనా కొత్తగా లేదా అదే మళ్ళీ ఏం అప్లికేషన్ లేదు, మొదలు వాళ్ళేదో అప్లికేషన్ ఆ తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. నేను రైతులు అనుకుంటే చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అని అడిగినాము. అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. అడిగినాక ఇప్పుడు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసి, ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకడాడు. ఒక లైటింగ్ లేదు, ఒక మొరం ఆడ గుంతలు లేదు సార్, ఒక గుంతలు కూడా బుడలే. అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇంకోటి సార్, సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు, మొత్తం జాబర్లే. అది మేము ఉన్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి, మేము పెట్టెలలో వేసుకుంటాం, మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాలకుండా చెరువు సూలు తాగేది అలా. ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరి పల్లికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం సైట్ ఉందా, హౌస్ సైట్ లాస్ట్ ఇయర్. అరే అమ్మాయి పేరు ఎక్కాలి. సుధాకర్ నీ కొడుకు అమ్మ, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మందరాన్ని వచ్చింది వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? భాగ్యమ్మ.
ఓకే